క్రీస్తునాథందు ప్రియ సహోదరి సహోదరులారా, మన మనస్సు ఎక్కడ ఉన్నదో అక్కడ మన జీవితం ఉన్నాయి. ఈ తండ్రి ప్రభు మనకు చెప్తున్నారు, ఎందుకు మీరు భయపడుతున్నారు? సువిశేషపట్నం చూసినట్లే యేసు చెప్తున్నారు, భయపడకు మా బిడ్డ, మా కుమారతి, మీతో ఉన్నాను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన రేపు గురించి చాలామంది బాధపడుతున్నాము. ఎలా తినాలి, ఎలా తాగాలి, ఏం బట్టలు పెట్టాలి, మన ఇల్లు ఎలా ముగించాలి అని. కానీ యేసు ప్రభు చెప్తున్నారు, మీతో ఉన్నాను. పాత నిబంధనలు చూస్తున్నట్లే అక్కడ అబ్రహాముకు ఆహారక వ్యక్తి ఉన్నాయి. ఆ ఆహార వ్యక్తి ఏడాదికి పంపిస్తున్నారు అబ్రహాము. అప్పుడు చూసినట్లే అక్కడ వాళ్ళకు ఆ ఆహారకు బిడ్డలు నీరు లేదు, ఆహారం లేదు. ఆ ఆహారు ఏడారిలు ఏడుతున్నారు, దేవా ఈ బిడ్డలు చూడండి, నాకైనా ఏమి ఇవ్వలేదండి. తర్వాత ఆ దేవుడు అక్కడ నీరు వచ్చి ఆహారు తర్వాత ఆ బిడ్డకు ఇస్తున్నారు. అలా ఏడారిలు ఎల్రోయి, మన దేవుడు మన చూసువాడు అని మా ప్రమిస్తున్నాము. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం కూడా ఆ తండ్రి దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. ఎందుకంటే ఈ ఏలియా ప్రవక్త కూడా సారాపాత్ర ఉన్నప్పుడు అక్కడ కూడా ఆ వ్యక్తికి ఆహారం లేదు, ఏం తినలేదు. కానీ ఒక్క బ్రెడ్ ఉన్నాయి, ఆ బ్రెడ్ ఏలి ప్రవక్తకి ఇస్తున్నారు. తర్వాత ఆ గొప్ప కాలములు, ఆ మొత్త డేస్లు ఆ వ్యక్తికి అన్నీ ఉన్నాయి అండి, సువిశేషం చూస్తున్నాయని. అవును ప్రియ సహోదరులారా, అలా మనము పునీత పౌలు గారు ఫిలిప్పీకి రాసిన చూసినట్లే మన ఇయర్ ఎక్కడ ఉన్నదో, మనస్సు ఎక్కడ ఉన్నదో అక్కడే మన వస్తది ఉన్నదండి. ఎప్పుడు మన కన్ను, మన మా హృదయం ఆ తండ్రి దేవుని సమిస్తున్నామో అప్పుడు మనకు అన్నీ ఉన్నాయి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన యేసు ప్రభు చెప్పిన విధంగా మీకు ఉన్నాను, దేవుడు ఉన్నారు, కుమారుని ఉన్నారు, పవిత్ర ఆత్మ ఉన్నారు. అందరం కలిసి మీ జీవితంలో ఉన్నప్పుడు మీ జీవితం ఎందుకు ఎవరికి ఆగిపోలేదు. మన కన్ను దేవుని చూడాలి, మన హృదయము యేసు వినవాలి. అవును, ఈ టైంలో మనకు కూడా ఆ తండ్రి ఆరాధించాలి, స్తుతించాలి అని ప్రార్థించాం.